కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే. సాక్షి యాజమాన్యము పప్పుగా పిలిచేటువంటి నారా లోకేష్ ఈరోజు పవర్ఫుల్ మిసైల్గా మారాడు. దాని గురించి విశ్లేషించదలుచుకున్నాను. పప్పు నుంచి పవర్ఫుల్ మిసైల్గా ఎలా మారాడు అనేది విశ్లేషించదలుచుకున్నాను. నారా లోకేష్ మీరు పాత వీడియోలు చూసినట్లయితే మీకు అతని గురించి క్లియర్గా అర్థమవుతుంది. అతను యాక్చువల్గా తెలివి లేనోడు అని కాదు. జనాలకు అతని గురించి తెలిసింది ఏంటంటే మీడియా అలా ప్రచారం చేసింది, సాక్షి మీడియా అలా ప్రచారం చేసింది. కానీ అతను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. అంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ది వరల్డ్, ఒక ప్రపంచంలోనే ఒక గొప్ప యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తి అతను. తెలివి ఉంది, కాకపోతే వీళ్ళకు కొంచెం భాషను ఉపయోగించడం రాదు. వీళ్ళకు తెలుగు భాషా ప్రావీణ్యం ఉండదు. వీళ్ళే కాదు, మీకు ఉదాహరణగా తీసుకుంటే మహేష్ బాబుకు, నాగార్జునకు, వెంకటేష్కు వీళ్ళకు కూడా తెలుగు చదవడం రాదు. కాకపోతే భాష కరెక్ట్గా మాట్లాడగలుగుతారు, భాషా ప్రావీణ్యం ఉంటుంది వాళ్ళకు. అలాగే లోకేష్ కూడా చాలా టైం పట్టింది అతనికి ఈ విధంగా మారడానికి. కరెక్ట్గా అతన్ని భాషను ఇంప్రూవ్ చేసుకొని అతని వాక్చాతుర్యాన్ని ఉపయోగించి విశ్లేషించడం అనేది చేయడానికి 3-4 సంవత్సరాలు పట్టింది. ఆ కాలంలోనే అతని క్యారెక్టర్ అసాసినేషన్ పూర్తిగా జరిగిపోయింది. దానికి కావాల్సినంత సరంజామా అంతా సోషల్ మీడియా ద్వారా ఉపయోగించింది జగన్ మీడియా. మీరే చూడండి, ఆ పాత వీడియోలు చూపిస్తాను ఇప్పుడు. దాంట్లో అతన్ని తప్పులు ఎలా మాట్లాడాడో తెలుగును మీకే అర్థమవుతుంది. మన గ్రామాల్లో సీసీ రోడ్లు వేసుకున్నాం. అడగంది పాపంలాగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ పెద్దలందరూ కూడా నా నమస్కారాలు. లోకేష్ అని నాకు పేరు పెట్టి నన్ను దీవించిన మా తాతగారు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు కూడా నా నీరాజనాలు. సో ఆ వీక్నెస్ తోటి చాన్నాళ్ళ కాలం తండ్రి చాటు బిడ్డగానే ఉండాల్సి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే అతను 2017 నుంచి 2019 వరకు మినిస్టర్గా చేశాడు. కానీ మినిస్టర్గా ఎమ్మెల్యేగా గెలిచి చేయలేదు. ఎమ్మెల్సీగా చేసి అతన్ని మినిస్టర్ చేసిండు వాళ్ళ నాన్న. అది కూడా ఒక మైనస్ పాయింట్ అయింది లోకేష్కు. నిజానికి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతనే మినిస్టర్ చేసి ఉంటే అంతగా అతని క్యారెక్టర్ను అసాసినేట్ చేయడానికి ప్రతిపక్షాలకు వీలు కలిగేది కాదు. అతను చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు అలా చేశాడో నాకు తెలియదు. కానీ అతన్ని ఒక విధంగా దొడ్డిదారిన మినిస్టర్ని చేయడం అనేది అతనికి నష్టం కలిగించింది అనేది నా ఆలోచన. దాంట్లో అతని ఆలోచన ఏముందో నాకు తెలియదు. సో దాని నుంచి మేల్కొని అతను ఈరోజు ఒక మిసైల్ లాగా తయారైండు. అతన్ని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా పొగిడినట్టుగా మనకు వార్తలు అందుతున్నాయి. సో దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే అతను రాటు తేలిండు ఈరోజు. మీకే అర్థమవుతుంది. మీరు ఇప్పుడు లేటెస్ట్ స్పీచ్ కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి. దాంట్లో అతని హావభావాలు ఎంత స్పష్టంగా, ఎంత ఖచ్చితంగా అతను చెప్పదలుచుకున్నది చెప్తున్నాడో అతని భాషలో కానీ అతని వ్యక్తీకరణలో కానీ ఎక్కడ కూడా మీకు లోపం కనిపించదు. వేదికమైన ఉన్న ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ భారత్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మన పేదల నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నా అన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నకి, వేదికమైన ఉన్న ఇతర From IT to AI, is that the transition that's going to take place from Chandrababu Naidu to Nara Lokesh? Are you going to build the new Hyderabad? UK revolution. Everyone knows that. And I believe we are now at the cusp of the next revolution. And states that position themselves with quality manpower. అది ప్రతి రాజకీయ నాయకునికి కావాల్సినటువంటిది ఏంటంటే అతను భావ వ్యక్తీకరణ, అతను చెప్పదలుచుకున్నది ఏదో ప్రజలకు పూర్తిగా అర్థమయ్యేటట్లు చాలా సింపుల్ భాషలో స్పష్టంగా చాలా దృఢంగా చెప్పాలి. అలా చెప్పలేనప్పుడు అతన్ని ఇలాగే పప్పుగా అసాసినేట్ చేస్తుంది ప్రతిపక్షాలు. నారా లోకేష్ను కూడా ఒక
వీక్ పాయింట్ నుంచి, వీక్ లీడర్ నుంచి అత్యంత శక్తివంతుడైనటువంటి ఒక లీడర్గా ఎదిగిన వాళ్ళల్లో నారా లోకేష్ను కూడా మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అతను ఎంత బాగా స్పష్టంగా, ఎంత బాగా మాట్లాడగలుగుతున్నాడు, ఎంత బాగా హ్యాండిల్ చేయగలుగుతున్నాడు. అతని ఫాదరు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా చాలా బాగా తిరిగి హ్యాండిల్ చేయగలిగాడు. అలాగే అతనిలో ఇలా మార్పుకు ఇంకొక కారణం ఏంటంటే అతను చేసినటువంటి పాదయాత్ర కూడా అతనికి సహకరించింది అనేది నా ఉద్దేశం. సో పప్పు నుంచి పవర్ఫుల్ లీడర్గా మారినటువంటి నారా లోకేష్ భవిష్యత్తులో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సీఎం అవుతాడనడంలో నాకైతే సందేహం ఏమాత్రం కలగడం లేదు. ఎందుకంటే ఈ మధ్య చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నాడు యువతకు పట్టం కడతామని. యువతకు పట్టం కట్టడం అంటే లోకేష్కు పట్టడం కట్టడం అనేది నా ఆలోచన. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.